హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెస్సీ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ ఆవకాయ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ముద్దపప్పు నెయ్యి వేసుకుని ఆవకాయ వేసుకుని తింటే అమోఘం అండి. ఎలా ప్రిపేర్ చేయాలో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా మేము ఆవకాయకి మామిడికాయలు తీసుకొచ్చి బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నామండి. బయట ముక్కలు కొట్టించుకొచ్చాము. ఈ విధంగా పెద్ద సైజు ముక్కలు. ఇవి హైదరాబాద్ సాయి అంటండి. ఇవి చాలా తొక్క అనేది దలసరగా ఉంటుందండి. ఈ విధంగా ముక్కలు కొట్టించుకొచ్చాము కదండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని 50 గ్రాముల మెంతులు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ మెంతులు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి మెత్తని పౌడర్ లాగా చేసుకుందామండి. ఈ విధంగా జీడి అంతా పైన ఉన్న లేయర్ కూడా తీసుకొని శుభ్రంగా పెట్టుకున్నామండి. తుడుచుకొని ముక్కలు ఈ విధంగా మెంతులు వేయించుకున్నాం కదండి. దాన్ని మెత్తని పౌడర్ లాగా చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ముక్కలు కొలుచుకుందామండి. మాకు 2 గుంచాల ముక్కలు అయినాయండి. అంటే 8 కేజీల మామిడికాయ ముక్కలు అయినాయండి. మేము ఒక గిన్నెలోనికి 1 కేజీ ఆయిల్ని వేసుకుంటున్నాను, ఒక చిన్న గిన్నెలోకి. ఇప్పుడు మనం బాగా పెద్ద సైజు ఆవకాయ ముక్కలు కొట్టించుకున్నాం కదండి. వీటిని ఈ ఆయిల్లో కొద్దిగా వేసుకుంటూ డిప్ చేసుకొని ఈ పెద్ద గిన్నెలోనికి వేసుకుందామండి. ఈ విధంగా చేయడం వల్ల ముక్క అనేది ఎప్పటికీ కూడా గట్టిగానే ఉంటుందండి, మెత్తబడదు. పచ్చడి కూడా పాడవదండి, చాలా చక్కగా ఉంటుంది. మీరు సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఆయిల్లో ఆవకాయ ముక్కల్ని డిప్ చేసుకొని ఈ విధంగా పెద్ద గిన్నెలోనికి వేసుకుంటున్నానండి. ఈ పచ్చడిలోకి మేము వెల్లుల్లిపాయలు 1 పావు కేజీ అండి మేము ఈ విధంగా తీసుకొని కొంచెం లైట్గా కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటామండి. పక్కన పెట్టుకున్నాను అవి. ఇప్పుడు కారం కొలుచుకుందామండి. కొంచెడికి 3 సార్లు, అంటే మేము 2 గుంచాలకి 3 తవ్వలు పెట్టుకుంటున్నామండి. కారం 3 తవ్వలు అండ్ ఆవపిండి 3 తవ్వలు, అంటే కేజీన్నర కారము, కేజీన్నర ఆవపిండి అండ్ కేజీ దంచిన ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు సరిపోకపోతే తర్వాత 3వ రోజు కలుపుకుంటాం కదండి, అప్పుడు మరలా యాడ్ చేసుకోవచ్చు. మనం కల్లుప్పు దంచి వేసుకోవాలండి, సాల్ట్ అనేది వేయకూడదు. తర్వాత 50 గ్రాముల మెంతులు పౌడర్ చేసి వేసుకున్నానండి. అలాగే ఒక 50 గ్రాముల మెంతులనేమో ఈ విధంగా వేసేసుకున్నాను పచ్చివి. ఇప్పుడు అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఆయిల్ని 1 కేజీ యాడ్ చేసుకుందామండి. నాకు మొత్తంగా పచ్చడికి 3 కేజీల ఆయిల్ పట్టిందండి. ఇది మేము పల్లె నూనె వాడుతున్నామండి. మేము పచ్చళ్ళకి పల్లె నూనె వేసుకుంటాము, కొంతమంది గాను నూనె కూడా వేసుకుంటారండి. చూడండి, ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్నాం కదండి. డబ్బాల్లోకి మరొక కేజీ ఆయిల్ అందులో కొంచెం ఇందులో కొంచెం వేసుకుని ఈ విధంగా దంచిన వెల్లుల్లి కూడా వేసుకుంటున్నానండి. ముక్కల్లో వేసుకుని బాగా కలుపుకొని ఈ డబ్బాలో ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా వేసుకుంటూ పెట్టుకుందామండి. ఈ విధంగా మనం డబ్బాల్లో పెట్టుకుని మూత పెట్టి ఒక కబోర్డ్లో పెట్టుకోవాలండి. తడి అనేది తగలకూడదండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకున్నాం కదండి. మూత పెట్టి ఒక 2 డేస్ వరకు మనం వదిలేయాలండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ముక్కకి ఆవపిండి, మెంతిపిండి, కారము, ఉప్పు అండ్ ఆయిల్ కూడా అన్నీ కూడా బాగా పడతాయండి. ముక్క చక్కగా ఊరుతుంది. మనం 3rd డేని ఓపెన్ చేసి మరలా అంతా కూడా పచ్చడి కలిసేలాగా కలుపుకుంటామండి. చూడండి ఫ్రెండ్స్, 3rd డే నేను మూత తీసి చూస్తే చూడండి, ఆయిల్ పైకి చక్కగా తేలింది కదండి. పచ్చడి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది, చూస్తుంటేనే నూరుతుంది కదండి. చూడండి, ఈ విధంగా నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చక్కగా ఆవకాయని చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఊరిన పచ్చడి అంతటిని కూడా నేను ఒక పెద్ద గిన్నెలో వేసుకుంటున్నానండి. అంటే 3వ రోజు తిరగ కలుపుకుంటాం కదండి. ఈ 3వ రోజే మనం కారము, ఉప్పు అండ్ ఆయిల్ కూడా పడితే ఈ టైంలోనే మనం వేసుకుంటామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ పచ్చడి అయితే మనకి సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. ఎక్కడా కూడా చెక్కు చెదరదండి, బూజు కానీ ఏమీ కూడా పట్టవు. మనం తడి లేకుండా చక్కగా అన్నీ ఆరిన తర్వాతనే మనం వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా 2 గుంచాల ఆవకాయ ముక్కలండి, అంటే 8 కేజీలండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా పచ్చడి అనేది రెడీ అయింది కదండి. ఈ విధంగా పైకి తిరగ కలుపుకోవాలండి మనం. ఈ విధంగా కలపడం వల్ల అన్నీ కూడా చక్కగా కలిసి ముక్క అనేది
చక్కగా ఊరుతుందండి. ఇప్పుడు మనం ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మనం ఎండలో పెట్టుకుంటే ఏదన్నా కొంచెం చెమ్మగా ఉన్నా ఏమైనా ఉన్నా పోతుందండి. చక్కగా ఒక 5 to 10 మినిట్స్ మనం ఎండలో పెట్టుకుందాము. ఇప్పుడు 5 to 10 మినిట్స్ ఎండలో పెట్టుకున్నామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ రెడీ అయినట్టేనండి ఆంధ్ర స్టైలు. మీరు కూడా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్.